నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టు జస్టిస్ బాలా త్రివేది గారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో యంగ్ లాయర్ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వచ్చి కేసు ఆర్గ్యూ చేయడం మొదలెట్టాడు. అసలు జడ్జి గారిని ఏమని సంబంధించాలో కూడా తెలియట్లేదు. స్టార్ట్ చేశాడు. ఆర్గ్యుమెంట్ చేసే ముందు జడ్జి గారిని ఏమని సంబోధించాలి, పోనీ జడ్జి గారు ఒక ప్రశ్న వేస్తే దానికి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ఇట్లా కోర్టుకు వచ్చి అసలు ఏమని సంబంధించాలో కూడా తెలియదు, ఎక్స్పీరియన్స్ లేదు. అసలు ఎందుకు మీరు డైరెక్ట్గా కోర్టుకు వస్తున్నారు? జూనియర్గా ఎవరి దగ్గరైనా ఇట్లా సీనియర్కి అటాచ్ అయితే మీకు ఆయన చేసేదంతా మీకు తెలుస్తుంది. ఏ విధంగా సంబోధించాలి, ఏ ప్రశ్నలకు ఏమైనా ఆన్సర్ ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. అంతేగాని మీరేదో చిన్న చూపుగా ఒక లాయర్ గారి దగ్గర జూనియర్గా జాయిన్ అయితే నా పరువంతా పోతుందిలే అని అనుకోవడం చాలా అంటే చాలా తప్పు. ఈ జడ్జి గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఏ యంగ్ అడ్వకేట్ అయినా సరే సీనియర్ ఆఫీస్లో కొన్ని రోజులు నేర్చుకోవాలి. జడ్జి గారితో ఏమని మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయాలి, క్లయింట్లతో ఏమని మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేయాలి, ఏ కేసులు ఎట్లా సంబోధిస్తారో అబ్జర్వ్ చేయాలి. అంతేగాని లా పాస్ అయ్యి ఇమీడియట్గా కోర్టు వేసుకుని ఓన్లీ ఆర్గ్యుమెంటే కదా వాళ్ళు చేసినట్టుగా నేను చేస్తాను అంటే కుదరదు అని చాలా క్లియర్గా చెప్పారు. దీని అర్థం ఏంటి? ఎవరైనా జూనియర్ అడ్వకేట్లు కొన్ని రోజులు సీనియర్ ఆఫీస్లోని కోర్టులోని ఏ విధంగా ఉంటుందో బాగా నేర్చుకుని అప్పుడు కోర్టుకు రండి. అంతేగాని డైరెక్ట్గా కోర్టుకు వస్తే అవమానాలు పాలవుతారు, కేసులు డిస్మిస్ అవుతాయి, డబ్బులు వేస్ట్ అవుతాయి, ₹1 కూడా రాదు అని ఈ జడ్జి గారికి చెప్తూ కూడా ఈ విధమైన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.